నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. సో జూలై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జూలై మాసం, విశేషంగా ఆషాఢ మాసం, కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు? ఎలాంటి పరిహారాలు, జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? కర్కాటక రాశి వారి మనస్తత్వ విషయానికి వస్తే చంచల తత్వం ఎక్కువ. ఎక్కడ ఒక చోట స్థిరంగా తొందరగా నిలబడరు. వీళ్ళ మనస్సు కూడా నిలబడదు. ఒక్కసారి నిలబడిందా అక్కడి నుంచి కదలదు. అట్రాక్టివ్ పవర్ ఎక్కువ. అలాగే పట్టుకున్న వాళ్ళ చేతుల నుంచి టక్కని జారిపోతుంటారు. వీళ్ళ లక్షణమే అది. అలాగే కొంతకాలం బాగుంటారు, మరలా కొంతకాలం డౌన్ అవుతూ ఉంటారు. లైఫ్లో ఏదైనా పాయింట్లో ఓకే బాగున్నాం, ఓకే అనుకున్న స్టేజ్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొంత ప్రతికూలత జరుగుతూ ఉంటుంది. తద్వారా మానసికమైనటువంటి స్థిమితం తక్కువగా ఉంటుంది. వర్క్ మైండెడ్, ఎక్కువగా వర్క్ 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 అది ఉందంటే ఇంకా వేరే నిద్ర కూడా పట్టదు వాళ్ళకి. అనుకున్న పనిని, రేపటి పనిని ఇవాళ పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యవంతులు ఎవరన్నా ఉన్నారంటే కర్కాటక రాశి వాళ్ళని చెప్తా. పని పట్ల ఎక్కడ కూడా అశ్రద్ధ చూపించరు. ఒక్కసారి అశ్రద్ధ చూపించారా వాళ్ళని ఏనుగొచ్చి తొక్కినా లేవరు. అంత బద్ధకం ఉంటుంది, నిబద్ధత ఉంటుంది, రెండూ ఉంటాయి వీళ్ళకి. ఇక జూలై మాసంలో కర్కాటక రాశి వారి విషయానికి వస్తేనన్నా చాలా ఘోరంగా ఉందని చెప్తా. అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఎక్కడా పూర్తి కావు. ఆర్థిక నష్టం, పెట్టినటువంటి పెట్టుబడుల మీద వీళ్ళు ఊహించిన దానికి లాభం కంటే కూడాను ఊహించినటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం. అలాగే పిల్లలు కూడా ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు. దీంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి చోట కావచ్చు, వ్యాపారం చేస్తున్న చోట కావచ్చు, వృత్తి పనులు చేస్తున్న చోట కావచ్చు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ఊహించినటువంటి సంఘటన, తద్వారా ఎక్కువగా మెంటల్ డిప్రెషన్. సో అన్నీ కూడా వీళ్ళ బాధ పెట్టాలనే ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళని అవమానపరచాలి అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఎక్కువగా వీళ్ళని చూస్తూ ఉంటారు. కాబట్టి అవమానపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చాలా జాగ్రత్త. స్థానచలనం కూడా కనబడుతోంది. అది కూడాను గొప్పగా ఉండదు. అంతకుముందున్న స్థాయి నుంచి ఇంకాస్త దిగువ స్థితికి దిగజారిపోయేటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చామరా బాబు అనుకునే స్థితి అంటారు. ఇక్కడ దీంట్లో కూడా నాన్న వీళ్ళ సొంత తప్పిదాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, స్త్రీల వల్ల మగవాళ్ళకి, మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి చాలా ఇబ్బందులు కలగబోతున్నాయి. తద్వారా పరువు నష్టం వాటిల్లబోతోంది. మీ మీద ఎంతోమంది కుట్రబోని ఉన్నారు. వీళ్ళందరికీ మీరు ఛాన్స్ ఇవ్వడం అనేది మీరే చేస్తారు. ఏదో బలంగా ఉంటారు, మనం ఇట్లా ఉండకూడదు అని బలంగా ఉంటారు. ఒక బలహీన క్షణం అనేటువంటిది ఏదైతుందో అది మీ జీవితాన్ని ఉన్నత స్థానం నుంచి దరిద్ర రేఖ అంటాం కదా, దిగువన అని ఆ స్థాయి వరకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏ ఒక్కరి దగ్గర పంచుకొనవద్దు. ఎక్కడైతే మీ విషయం బయటకు చెప్తున్నారో మీ జాతకాన్ని, మీ జీవితాన్ని మీ అంతటా మీరే స్వయంకృతాపరాధంతో కింద స్థాయికి దిగజార్చుకుంటున్నారని చెప్పి మాత్రం ఆలోచించుకోండి ముందుగానే. ఎవరిని ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో నమ్మవద్దు. ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తున్నాం, టక్కన ఊడిపోతుంది. ఎందుకనేది ఏంటనేది కూడా తర్వాత ఎవరు మోసం చేశారనేది తర్వాత తెలిసింది. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. అవునా? చూసుకుంటే అయిన వాళ్ళే, కావాల్సిన వాళ్ళే చేసి ఉంటారంట. తప్పనిసరిగా నీకు బాగా తెలిసిన వాళ్ళు నీ జీవితంలో నిత్యం ఉండేటువంటి వ్యక్తులు, అంటే భార్య అని కాదు కోసమే చెప్తున్నా, అలాంటి వ్యక్తులు, స్నేహితులు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి వాళ్ళ వల్ల ఎక్కువగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. అనారోగ్య భంగం, అది కూడా ఇంకోటి కూడా చెప్తున్నాను. కర్కాటక రాశి వారికి అనారోగ్య భంగం కూడా గుప్త రోగాలతో సంబంధించినటువంటి ఉండేటువంటి అవకాశం ఉంది. బయటికి చెప్పుకోలేనటువంటి, లోపల మింగలేనటువంటి గుప్త రోగాలకు సంబంధించినటువంటి రోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు అవసరం. ఇలాంటివి ఎలాంటి వాటి వల్ల వస్తాయనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకాస్త జాగ్రత్త అవసరం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాల్లో. ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తు మొత్తం కూడా అగమ్యగోచరంగా తయారవుతుంది. మెంటల్ డిప్రెషన్, డబ్బు నష్టం, ఆరోగ్యం పోయింది, పరువు నష్టం, అందరూ అవమానిస్తున్నారు, ఉన్న ఉద్యోగం పోయింది, ఎన్ని రకాల బాధలు పడాలి. నిజంగా ఈ నెలలో ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం చూపించుకోవాలి అనుకునేటువంటి పరిస్థితి ఎవరికైనా ఉందంటే ముఖ్యంగా
కర్కాటక రాశి వాళ్ళకు ఉందని చెప్తాం. అంటే ఎలాంటి దశలు నడుస్తుంది, మన టైం ఎలా ఉంది అన్ని ఎలా చూసుకోవాలంట. అంతే కదా. వాటి ద్వారా కొంతవరకు ఏమన్నా మనం బెటర్మెంట్ ఉంటుందా, ముందుకెళ్ళగలుగుతామా. అలాగే ఆపరేషన్స్ జరిగేటువంటి పరిస్థితి కూడా, శస్త్రచికిత్స జరిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా ఏదైతే మీ మాట ఇక్కడ చెల్లుతుంది అనుకుంటారో అక్కడ చెల్లదు. అంతకుమించిన ఘోర అవమానం ఇంకేముంటుంది మనకి. నా పేరు చెప్పు అక్కడ పోయి పని అయిపోతుందని చెప్తారు కదా, వాడిని కొట్టి పంపించి నిన్ను కొట్టడానికి వచ్చినా కూడా రావచ్చు. అంత ఘోరంగా ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళు కూడా అంటే వ్యక్తుల్ని నమ్మొద్దు. నా ల్యాండ్ ఇంత కొన్నాను, ఇంత వడ్డీ అయింది, ఇప్పటికీ ఇంతకు అమ్మబోతున్నాను అని చెప్పాడు అంటే అసలు అమ్మేటువంటి పరిస్థితి కూడా ఉండదు. చివరికి నష్టంతోనే మళ్ళీ వడ్డీలు కట్టుకుంటూ అక్కడే కూర్చోవలసిన పరిస్థితి. రాజకీయపరమైనటువంటి నాయకులకు కూడా ఉన్నత స్థానం నుంచి ఉన్న స్థానం వదిలిపెట్టి మరలా నార్మల్ పర్సన్గా తిరగాల్సినటువంటి పరిస్థితులు, ప్రజల వ్యతిరేకత. అలాగే విద్యార్థులు కూడా చాలా చాలా కష్టపడితే అత్యవసర మార్కులు అని చెబుతాం, పాస్ మార్క్స్, అలాంటి మార్క్స్తో పాస్ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఓకే, శుభకార్యాల పరిస్థితి. శుభకార్యాలు ఈ నెలలో అసలు ముట్టుకోవద్దు, వాటి గురించి ఆలోచించొద్దు. వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా ఇన్వెస్ట్మెంట్స్ జోలికి కూడా వెళ్ళకపోవడం మంచిది. అసలు ముఖ్యంగా షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. వెళ్ళారా మీ ఇంటి నిప్పుతోనే కాల్చుకున్నట్టే లెక్క. కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా 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 అవసరం. మంచిగా ఆలోచించిన, 1-2 సార్లు ఆలోచించిన వ్యవహారాన్ని ఆలోచించి అడుగు వేయడం అనేటువంటిది చెప్పుకోదగ్గ వ్యవహారం. అలాగే కర్కాటక రాశి వారిలో ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా ఈ నెలలో ప్రయత్నాలు మానుకోండి. తదుపరి నెలలో మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు డబ్బులు ఎవరికన్నా ఇచ్చినా కూడా ఇట్లా అంటే ఇప్పుడు మన ఉద్యోగం కోసమనో ఏదైనా వ్యాపారం కోసమనో ఈ విదేశీ ప్రయాణాలు మేము అక్కడ ఇప్పిస్తాం, మీకు పోస్టింగ్ ఇప్పిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, వేకెన్సీలు ఉన్నాయని చెప్పి మాయ చేసేటువంటి మాయగాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సన్నగా, తెల్లగా, కొంచెం పొడవుగా, కరెక్ట్ మంచి, మరీ సన్నగా కాదు, కరెక్ట్ పర్సనాలిటీ ఉండేటువంటి వ్యక్తులు అవుతుంటారు. వాళ్ళని చూస్తే స్పర్ధృపి అనుకుంటాం, కానీ లోపల ఉండేదంతా కూడాను మాయే వాళ్ళ దగ్గర. ఇట్లాంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. ఇట్లాంటి వ్యక్తులతో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా డబ్బులు ఎవ్వరి దగ్గర కూడాను పైసా కూడా జారనివ్వకండి. ఒక్క మాటలో చెప్తానన్నా, పైసా జారనివ్వడం తీసి పక్కన పెట్టేసి మీ దగ్గర పైసా జారేంత పైసలు ఉండాలి. అవి కూడా ఉండవని చెప్తున్నా. అంటే ఇంత ఘోరంగా చెబుతున్నారు ఎట్లా అండి అంటే, దానికి దగ్గర తరుణోపాయం ఉంటుంది తప్పనిసరిగా. అంటే మీ ప్రత్యేకమైనటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా సంప్రదించండి, వ్యక్తిగతంగా జాతకం చెప్పుకోవాలి. గురుగారు సాధారణంగా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎక్కువ డిప్రెషన్లకు లోనైపోతారు. అరే ఏంటి మనం అనుకున్నదంతా జరగట్లేదు అనుకుంటారు. ఈ టైంలో మరి వీళ్ళ మనస్తత్వం కావచ్చు, ఆలోచించే విధానం ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే ఒకటేనన్నా, ఈ నెల బాగాలేదు, వచ్చే నెల తప్పనిసరిగా బాగుంటుంది. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా, తప్పనిసరిగా మారుతుంది. అతి తొందరలో రాబోయేటువంటి రోజుల్లో రాజ్యమేటువంటి రాశి కూడా కర్కాటక రాశి అవ్వబోతోంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అన్ని కష్టాలే చెప్తే నిజంగానే డిప్రెషన్కి వెళ్ళిపోతాను అన్న. బాగుంది కాబట్టి చెప్తున్నా, మీరేదో సంతోషపడాలని చెప్పడం లేదు, బాగుంది కాబట్టి చెప్తున్నా. రాబోయేటువంటి రోజులు బాగున్నాయి, మంచి రోజులు ఉన్నాయి, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒక జూలై మాసం కొంచెం ఘోరంగా ఉంది కాబట్టి ఇంట్లో పెద్దల ఆరోగ్య పరిస్థితి కూడా జాగ్రత్త. ముఖ్యంగా మాతృవంశీకుల వల్ల మరణ వార్తలు వినేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సూతకాలు పట్టాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. పితృదోషాలు ఉన్నాయని చెప్పి చాలా వరకు కూడా అడుగుతున్నారు. అవునన్న, పితృదోషం, స్త్రీశాపం, వీటి వల్ల అత్యధికమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు. ఇలాంటి వాటికి ఒకటే పరిహారం చూస్తుంటాం, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, రెమెడీ అనుకోవచ్చు అంతే. ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా, ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి, సుధీర్ శర్మ లాంటివాడే, సుధీర్ శర్మ కాడు కదా. ఇది కూడా అంతే. చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు చెప్తే అది నిజమైపోదుగా. నిజం చెప్పడమే నిజం కదా, నాకు తోచింది చెప్తే నిజం కాదు, నిజాన్ని చెప్పగలిగితే నిజం అవుతుంది. దీన్ని రకరకాలుగా మారుస్తున్నారు. కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష, స్త్రీశాప నివారణ, తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి పూజ చేయించుకున్న రోజు నుంచి సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం, సత్యం, సత్యం, పునఃసత్యం. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు నాన్న. దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చాలు.
చూసే జనాలు. ఎంతో మంది వస్తున్నారు గురుగారు మీ ఆధ్వర్యంలో, మేము కూడా ఆ గోకర్ణ వస్తామండి, పూజ చేయించుకుంటామండి అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో పర్సనల్ తప్పనిసరిగా రమ్మని చెప్పండి. అయ్యో తీసుకెళ్తాను, ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటాం, అమావాస్యకి అక్కడ ఉంటాం, తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం. రాండి, చక్కగా చేయించుకోండి, అన్ని బాధ నివృత్తి కలుగు చేసుకోండి. అక్కడ వివరంగా చేయించేటువంటి గురువు గారిని కూడా ఎంచుకొని మరీ పెడుతూ ఉంటాం మనం, పురోహితులు కూడా. అన్నీ ప్రతి ఒక్క దాంట్లో 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకొని వెళ్తుంటాను. నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జరగాలి, ఇది ఒకటే. నన్ను అందుకే పుట్టించాడేమనుకుంటాను నేనైతే దేవుడు. అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకుని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా చేస్తున్నాడేమో అని నేను భగవంతుడి అనుజ్ఞానుకొని స్వీకరిస్తూ ఉన్నాను, ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు? ఎందుకంటే కాస్త బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి ఎలాంటి దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా దత్తాత్రేయుని గట్టిగా పట్టుకోండి, దత్త చరిత్ర పారాయణ చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి. గురువారం దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయండి, చక్కగా దర్శించుకొని రాండి. అలాగే ఒక దారం తీసుకొని దానికి పసుపు పూసి, ఈ దారానికి చక్కగా శనగలు నానబెడితే, ముందు రోజు నానబెడితే మెత్తగా అవుతాయి, సూతితో గుచ్చండి. ఒక 27 కానీ 54 కానీ 108 కానీ దత్తాత్రేయ స్వామి వారికి మాలగా సమర్పించండి. నవగ్రహాలలో గురుగ్రహానికి పసుపు వర్ణ వస్త్రాన్ని సమర్పించి ప్రతి గురువారం, ఈ 4 గురువారాలు కూడా చేసుకోండి, తప్పనిసరిగా ప్రశాంతంగా ఉంటాయి. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. హోప్ఫుల్లీ వీళ్ళకి మంచి రోజులు త్వరగా రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.